అధికారంలోకి వచ్చిన ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఈ మైగ్రెంట్స్ కారణంగా నిరుద్యోగం పెరిగిపోయింది విపరీతంగా. అలాగే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇద్దరు కూడా అమెరికాలో లోకల్ వాళ్లకు ఉద్యోగాల అవకాశాలను దెబ్బతీస్తున్నారు. సో అక్కడ పుట్టిన వాళ్ళు ఇవాళ అనివార్యంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సో ఈ దేశంలో ఇప్పుడు ఒకప్పుడు అమెరికా పరిస్థితి అంటే అమెరికాకు వెళ్లాలనే పరిస్థితి వేరు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వచ్చాయి, స్కిల్ యూనివర్సిటీస్ వచ్చాయి, స్కిల్ డెవలప్మెంట్ జరిగింది. అట్లాగే స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, అట్లాగే ఇవాళ అన్ని రకాల ఇండియా డెవలప్మెంట్ లో భాగంగా అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్న క్రమంలో ఈవెన్ స్పేస్ టెక్నాలజీలో కూడా ప్రపంచ మార్కెట్ మనం అందుకుంటున్న ఈ క్రమంలో పోయిన వాళ్ళంతా కూడా మేధావులు, సంపన్నులు, ఎవరైతే మేధో సంపత్తి ఉన్న వాళ్ళంతా కూడా అమెరికా దేశం యొక్క డెవలప్మెంట్ లో భాగంగా ఇవాళ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇండియా డెవలప్మెంట్ లో భాగంగా పనిచేస్తే ఇండియా అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం 34% మంది ఇండియన్స్ ఎవరైతే అక్కడ పుట్టారో వాళ్ళందరి మీద ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ ఆలోచించాలి, అక్కడ పుట్టిన వాళ్ళు ఆలోచించాలి. ఇక మీ దేశాలకు వెళ్ళిపోండి. నాట్ ఓన్లీ ఇండియన్స్, మొత్తం ప్రపంచంలో వ్యాప్తంగా ఉన్న చైనీస్ మీద, ఆఫ్రో అమెరికన్స్ మీద, అందరి మీద ఈ ప్రభావం పడుతుంది. ఒక ఇండియన్స్ మీదనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఎన్ఆర్ఐలు పోయి అమెరికాలో సెటిల్ అయ్యారో వాళ్ళందరి మీద ఈ ప్రభావం పడుతుంది. కారణం ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే నినాదంలో భాగంగా ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయంగా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంటది. ఎందుకు ఈ మాట నేను మాట్లాడాల్సి వస్తుందంటే, సౌత్ ఇండియాలో ఇప్పుడు మొత్తం ఇవాళ ఫార్మా రంగం కానీ, టెకీ రంగం కానీ, ఇవాళ ఐటీ రంగం కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఉన్న వాళ్ళే. సో కాబట్టి వాళ్ళ దక్షిణాదిలో ఈ దేశం అంటే అమెరికా సంపద ఇవాళ సృష్టి జరుగుతుందంటే బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ రంగం వల్ల జరుగుతుంది. సో అమెరికా సంపద సృష్టిలో మన వాళ్ళు కీలక భూమికి 60% మన వాళ్ళ శ్రమే అందులో ఉంది. సో ఆ శ్రమ ఏదో మన దేశం కోసం వచ్చి కష్టపడి పెట్టగలిగితే అద్భుతంగా దేశం ముందడుగులో వస్తుంది. అమెరికాను దాటిపోతుంది, చైనాను దాటిపోతుంది. మార్కెట్ ఎకానమీలో ఇవాళ 5వ స్థానంలో ఉన్నది నంబర్ 1 స్థానానికి రావాలంటే 2047లో ఎవరైతే వికసిత భారత్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నదో భారత్ సాధించాలంటే ఖచ్చితంగా మేధో సంపత్తి ఉన్న వర్గమంతా ఎక్కడైతే వివిధ దేశాల్లో ఉన్నారో వాళ్ళంతా తిరిగి రావడం అనేది చాలా అవసరము. 145 కోట్ల మందికి ఇవాళ మనం జీవితాన్ని ఇస్తున్న భారతదేశము పోయిన 54 లక్షల మందికి ఇవ్వలేమా? ఇచ్చే అవకాశం లేదా? ఇస్తాం, ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఇప్పుడు మెరుగుపడ్డాయి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా చాలా అద్భుతంగా టెక్నాలజికల్ రంగంలో ముందడుగు వేస్తున్నాయి. ఇవాళ ఆ దిశగా ఖచ్చితంగా భారత్ను ఇలా మనం ఇండియా ఫస్ట్ అనుకోవాలి. వాళ్ళు అమెరికా ఫస్ట్ అన్నట్టుగా మన ఇండియన్స్ అంతా కూడా ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళు కూడా ఇండియన్స్ ఫస్ట్ అనుకోవాలి. అనుకుని మన దేశానికి రావాలి. వచ్చి ఈ దేశంలో ఇండియా ఫస్ట్, మన ఇండియా డెవలప్మెంట్ లో భాగంగా ఇలా చాలా మంది లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడ పెట్టుబడి పెట్టండి. అమెరికా దేశంలో ఉన్న మొత్తం సంస్థలను వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టంగా లేదు. మీరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే సంతోషం కదా. మీకు ఆల్రెడీ పౌరసత్వం కూడా ఇక ఈ దేశం కల్పించింది కదా. ఈ దేశంలో వ్యాపారాల అవకాశాలు కూడా కల్పించింది కదా. ఈ దేశం మీకు ఏం తక్కువ చేస్తున్నది? ఇప్పుడు తక్కువ చేసిన పరిస్థితి ఏం లేదు కదా. ఇంకా మీరు అమెరికా ఉండాల్సిన అవసరం ఏంటిది? అక్కడ చదువుకున్న వాళ్ళైనా కనీసం వచ్చి ఇక్కడ ఇండియాలో పని చేసుకోవాలి కదా. నిన్నగాక మొన్న లాస్ట్ 2022 వరకు 34 లక్షల మంది 20 భారతీయులంతా కూడా పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఎట్లా వదులుకుంటారండి? భారతదేశ పౌరసత్వం ఈ దేశంలో పుట్టిన వాడిగా, ఈ దేశ పౌరునిగా, ఈ దేశం యొక్క అభివృద్ధి కాంక్షించాలి. కానీ ఈ దేశంలో ఏదైనా అంతర్గత సమస్యలున్నా, ఈ దేశంలో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. అంతేగాని నువ్వు పోయి విదేశాల్లో సెటిల్ అయితే మాత్రం విదేశాల్లో అక్కడ సమస్యలు లేవా? ఇక్కడ ప్రతి తెలుగు వాళ్ళని చంపేస్తున్నారండి. అక్కడ అమెరికాలో అక్కడ ఎంతమందిని తెలుగు వాళ్ళని ఈ మధ్య కాలంలో చంపేశారు. గన్ కల్చరు, అక్కడ డ్రగ్ కల్చరు, అక్కడ ఉన్న విధానాలు, మన భారతీయ సాంప్రదాయం, మన భారతదేశంలో ఆ రకమైన లేవు. కొన్ని ఉన్నాయి, కొన్ని కులం పేరు మీద, అట్లా వాటి పేరు మీద, వీటి పేరు మీద, మతం పేరు మీద జరుగుతున్నాయి. సో కానీ వాటిని అవి అంతర్గత సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అంతేగాని విదేశాలకు పోయినంత మాత్రాన అక్కడేదో పెద్ద పొరగబెడుతుంది అని చెప్పేసి నేను అనుకోను. నేను కూడా చాలా దేశాలు తిరుగుతున్నా, లెక్చర్స్ ఇస్తున్నా. నేను అమెరికాలో కూడా చాలా విశ్వవిద్యాలయాలు లెక్చర్స్ ఇచ్చిన వాడిని కాబట్టి